గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని అద్భుతమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా దేవునిలో ఎదుగుతూ ఆత్మీయంగా బలపడుతూ ప్రతిరోజు సంతోషకరమైన సమాధానకరమైన జీవితాన్ని గడుపుతా ఉన్నారని నేను నమ్ముచున్నానండి. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకు ఒక చక్కటి మాటను ఆయన గుర్తు చేస్తా ఉన్నాడండి. అదేంటంటే, ఈ లోకంలో మనము జీవిస్తా ఉన్నాము. దేవుని దయ వలన, దేవుని కృప వలన మనం బ్రతుకుతా ఉన్నాము. అయితే దేవునికి నచ్చినట్టు, ఆయనను సంతోష పెట్టేటట్టు మన జీవితం ఉందా అండి? చూడండి, ఎప్పుడైనా తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు బిడ్డలను చూసి అనంటే, నా పిల్లలు నన్ను సంతోష పెట్టాలని కోరుకుంటారండి. నేను పడిన కష్టమంతా ఒక పక్కకి వెళ్ళిపోయినా, నా బిడ్డలు హ్యాపీగా ఉండాలా, వాళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారండి. మరి తల్లిదండ్రులు పిల్లలు నన్ను సంతోషపెట్టాలని ఎలా కోరుకుంటా ఉన్నారో, అదే విధంగా పరలోకపు తండ్రి ఆయనను కూడా మనం సంతోషపెట్టాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. చాలాసార్లు మనము దేవుని దుఃఖపెడతా ఉన్నాం. మన ఆలోచనల ద్వారా మనము దేవునికి అవిధేయత చూపించడం వల్ల మనము ఆయనను ఎన్నోసార్లు దుఃఖపెడతా ఉన్నామండి. ఇంకొక మాటగా మనం ఆలోచన చేస్తే ఎన్నోసార్లు ఆయనను తిరిగి సిలువేస్తా ఉన్నాం. తిరిగి ఆయన శరీరాన్ని మనం నలగగొడతా ఉన్నాం. ఎలాగో తెలుసా? మనము అవిధేయత చూపిస్తూ, దేవుని మాటను లెక్క చేయకుండా, మనకు నచ్చినట్టు బ్రతుకుతూ, మనకు నచ్చినట్టు మాట్లాడుతూ, మనకు నచ్చినట్టు బ్రతుకుతూ, మనకు నచ్చిన పనులు చేస్తూ, ఇవన్నీ కూడా దేవుణ్ణి దుఃఖపెడతా ఉన్నాయండి. పరిశుద్ధాత్మను దుఃఖపెడతా ఉన్నాయి. వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 1:11. అప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని వినవచ్చెను. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా ఆయన బాప్తిస్మం తీసుకుంటా ఉన్నాడో, ఆ సమయంలో ఆకాశం నుండి ఒక శబ్దం వినిపిస్తా ఉందండి. ఆ శబ్దం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని తండ్రి అయిన దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎందుకు తండ్రి ఆ మాట చెప్తా ఉన్నాడంటే, నా ప్రియ కుమారుడు అని ఎందుకు చెప్తా ఉన్నాడంటే, నా మాటకు విధేయత చూపిస్తున్నాడు. నేను అప్పగించిన పనిని ప్రారంభించాడు. నేను అప్పగించిన పనిని ముగించబోతా ఉన్నాడు. నేను చెప్పినట్టు నా కుమారుడు వింటా ఉన్నాడని ఇక్కడ పరలోకపు తండ్రి ఎంతగానో సంతోషిస్తా ఉన్నాడండి. ఎంతగానో ఆయన ఆనందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నేను కూడా మన వ్యక్తిగత జీవితంలో దేవుని సంతోష పెట్టేవారిగా ఉండాలా. మనము ప్రతి విషయంలో ఆయనకు లోబడాలండి. ఆయన మాటను జవదాటొద్దు. ఆయన ఆయన పెట్టిన ఆ యొక్క ఆజ్ఞలు కానీ, ఆ యొక్క రూల్స్ని కానీ మనము మీరకూడదండి. దేవుడు ప్రేమామయుడు, జాలిమయుడు. ఆయన కనికరము చూపించేవాడు, కానీ ఆయన మాట వినకపోతే దేవుడు కూడా లెక్క చేయడు. ప్రియ సహోదరి సహోదరుడు, చాలా మంది ప్రస్తుత కాలంలో అనుకుంటా ఉన్నారు, దేవుడు ప్రేమామయుడులే, నేను ఎంత తప్పు చేసినా క్షమిస్తాడులే అని అనుకుంటూ తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు కంటిన్యూ చేస్తా ఉన్నారండి. నో ప్రియ సహోదరి సహోదరుడు, వాక్యం చెప్తా ఉంది, దేవుడు పాపమును అసహించుకుంటాడండి. దేవుడు అవిధేయతను అసహించుకుంటాడు. ఆయనకు నచ్చదండి నువ్వు దేవునికి విరోధంగా వెళ్తా ఉంటే, దేవునికి అవిధేయత చూపిస్తా ఉంటే. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము మన పరలోకపు తండ్రి ద్వారా ఈ మాటను మనం పిలిపించుకోవాలండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని మనల్ని కూడా తండ్రి పిలవాలి అంటే మనము ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపిద్దాం. దేవునికి సమర్పించుకుందామండి. మన సొంత ఆలోచనలు కాదు, సొంత నిర్ణయాలు కాదు, ఆయన కోసం బ్రతుకుదాం, ఆయన కోసం జీవిద్దాము. ఆయనకు విధేయత చూపిస్తూ ఈ లోకంలో ముందుకు వెళ్దాం. తప్పకుండా ఈ లోకంలోనే మనం పరలోకం అనుభవిస్తాము. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా మనము శాశ్వత కాలము దేవాతి దేవునితో
మనం ఉండబోతా ఉన్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని నువ్వు పిలుస్తా ఉన్నావు ప్రభా. అలా జీవించాలని నువ్వు పిలుస్తా ఉన్నావు. మమ్మల్ని చూసి నువ్వు ఆనందించాలని కోరుకుంటా ఉన్నావు గనుక ప్రభా, మేమందరము కూడా నిన్ను సంతోష పెట్టేవారిగా, నిన్ను ఆనందపరిచే కుమారులుగా కుమార్తెలుగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా. మీ కృపను మా మీద ఎల్లకాలము ఉంచండి ప్రభా. మీ దయ ఆయుష్కాలమంతయు మా మీద నిలపండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలైతే ప్రభా తప్పు మీద తప్పు చేస్తూ ప్రభా, తప్పని తెలిసి కూడా దేవుడు క్షమిస్తాడని ముందుకు వెళ్తా ఉన్నారు. అట్టి వారిని ప్రభా మీరు తాకండి, వారి హృదయాలను తాకండి ప్రభా. వారికి సున్నితమైన హృదయాలను దయచేయండి. ప్రతి కఠిన హృదయాన్ని తొలగించి నీ ప్రేమతో, నీ సంతోషముతో, నీ సమాధానముతో, నీ సెల్ఫ్ కంట్రోల్తో వారిని నింపండి అయ్యా. నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం విన ప్రతి బిడ్డలను దర్శించండి. వారిని, వారి కుటుంబాలను దీవించండి. చక్కటి ఆయుర ఆరోగ్యాలతో వారిని బ్లెస్ చేయండి ప్రభా. నీ కృపను దయచేయండి. వారి ప్రతి అవసరత తీర్చండి. ఈ రోజంతయు సంతోషముతో సమాధానంతో గడుపుటకు వారికి మీ కృప చూపించండి. ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విత్తబడిన ఈ వాక్యము ప్రభా రాబో దినాల్లో గొప్ప ఫలాలు మేము చూడటానికి సహాయము చేయమని నజరేయుడని యేసు నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.